ఒకరోజు పరమానందయ్య గారి కాలిలో ముల్లు గుచ్చుకుంది. ఆ ముల్లును తీయడానికి ఒక సూది అవసరమైంది. ఇంట్లో వెతికినా సూది దొరకకపోవడంతో ఆయన తన శిష్యులను పిలిచి బజారుకు వెళ్ళి ఒక సూదిని తీసుకురమ్మని పంపారు. గురువుగారి ఆజ్ఞ ప్రకారం 12 మంది శిష్యులు కలిసి ఊరిలోకి వెళ్లారు. ప్రతి ఇంటికీ వెళ్లి సూది కోసం అడగడం చూసి ఊరి జనం వింతగా నవ్వుకున్నారు. చివరికి ఒక రైతు దగ్గరకు వెళ్లి తమకు ఒక సూది కావాలని అడిగారు. ఆ రైతుకు పరమానందయ్య గారిమీద గౌరవం ఉండటంతో వెంటనే లోపలికి వెళ్లి ఒక సూదిని తెచ్చి ఇచ్చాడు. అయితే ఆ ఒక్క సూదిని ఎవరు పట్టుకోవాలనే విషయంపై శిష్యుల మధ్య పెద్ద గొడవ మొదలైంది. నేను పట్టుకుంటాను అంటే నేను పట్టుకుంటాను అని అందరూ ఎగబట్టారు. వారి గొడవ చూసి ఆ రైతుకు ఒక ఉపాయం తట్టింది. అయ్యా, ఇంత చిన్న సూదిని మీరందరూ కలిసి మోయడం కష్టం కదా. నా దగ్గర ఒక పాత తాటిమాను పెద్ద మొద్దు ఉంది. దానిమీద ఈ సూదిని గుచ్చి మీరందరూ కలిసి ఆ మొద్దును భుజాలమీద వేసుకుని మోసుకెళ్ళండి అని సలహా ఇచ్చాడు. ఆ అమాయక శిష్యులకు అది అద్భుతమైన ఆలోచనగా అనిపించింది. వారందరూ కలిసి ఆ పెద్ద తాటిమానును భుజాలమీద పెట్టుకుని ఊరంతా వింతగా చూస్తున్నా పట్టించుకోకుండా గురువుగారి ఇంటికి చేరుకున్నారు. అంత పెద్ద మొద్దును మోసుకొస్తున్న శిష్యులను చూసి పరమానందయ్య గారు ఆశ్చర్యపోయారు. ఒరే, సూదిని తీసుకురమ్మంటే ఈ తాటిమానుని ఎందుకు తెచ్చారు అని అడిగారు. అప్పుడు శిష్యులు ఎంతో గర్వంగా, గురూగారు, మేమేదైనా పని చేస్తే కలిసికట్టుగా చేయాలని మీరే చెప్పారు కదా, అందుకే సూదిని దీనికి గుచ్చి మేమందరం కలిసి మోసుకొచ్చాం అని బదులిచ్చారు. వారి అమాయకత్వానికి పరమానందయ్య గారికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు.